అందుకే మాట్లాడుతున్నాడండి. అందుకు ఆయన ప్రార్థన వలననే, నీవు ప్రార్థనను పట్టుదల విడవకుండా నువ్వు ప్రార్థన చేస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన వలననే కానీ మరి దేని వలన కూడా ఈ విధమైనది నీకు వచ్చినటువంటి శ్రమ కానీ, నీకు వచ్చినటువంటి బాధ కానీ, నీకు వచ్చినటువంటి వేదన కానీ ఏదైనా తొలగిపోవాలని అంటే అది ప్రార్థన వలననే సాధ్యం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యము సెలవిస్తూ ఉంది, మీ గృహంలో కానీ, మీకు జీవితాల్లో కానీ, మీకున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఏదైనా శ్రమ కానీ, మార్పు కానీ, వేదన కానీ, శోధన కానీ, నువ్వు ఎన్నుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏదైనా కష్టం రానివ్వండి, నీవు తీర్చలేనటువంటి రుణాలు మిమ్మల్ని బాధ పెట్టనివ్వండి, మీరు ఎవరూ చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా ప్రార్థన వలనే